హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేఖ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను మీ ముందుకి ఏ వీడియో చూపిస్తున్నానంటే 4 కట్ బ్యాంగిల్స్ వీడియో చూపిస్తున్నానండి. దీనిలో నేను యూజ్ చేసే మెటీరియల్స్ అవి ఏంటి అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీడియో చూస్తూ ఉంటే కనిపిస్తాయి. నేను ఇక్కడ 2/8 బ్యాంగిల్ తీసుకున్నాను. 2/8 సైజ్ బ్యాంగిల్ తీసుకొని దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేశాను. అంటే మనకి ఇక్కడ 2/8 సైజు 4 కట్ బ్యాంగిల్స్కి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే పొడుగు వచ్చేసరికి 23.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి థిక్నెస్ రావడానికి ఏంటంటే 30 తీసుకోవాలి. థ్రెడ్ చుట్టడం 30 టైమ్స్ చుట్టేటట్టు తీసుకోవాలి. పొడుగు 23.5 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు మనము బ్యాంగిల్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో చుట్టడం చివరికి ఎండింగ్ కూడా అంతటితో ఎండ్ అయిపోతుంది. నీట్గా ఉంటుంది ఫినిషింగ్, అతుకులు అది లేకుండా. మామూలుగా కుందన్స్ మొత్తం హెవీ చేస్తే అవి కనిపించవు. బట్ కాకపోతే ఇది మటుకి ఫస్ట్ థ్రెడ్ ర్యాపింగ్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇదండి. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే చోట ఎండ్ అయిపోవాలి, స్టార్టింగ్ దగ్గరే. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంది టూ టైప్స్ ఆఫ్ కుందన్స్. 4x4 డైమండ్ షేప్ది, 3mm వచ్చేసరికి వైట్ స్టోన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇది చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సేనండి. ఎందుకంటే చిన్న కుందన్స్ కదా, కొంచెం జాగ్రత్తగా చేయాలి. నేను ఇక్కడ ఓన్లీ టోటల్ మొత్తం వైట్ కలర్ స్టోన్సే తీసుకున్నాను. ఎందుకంటే ఈ వైట్ కలర్ స్టోన్స్ 1 కట్కి ఎన్ని పోగులు వేయాలి, 2 కట్ బ్యాంగిల్స్కి ఎన్ని పోగులు వేయాలి. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్ చెప్పాను కదండి, 23.5 ఇంచెస్ పొడుగు వేయాలి, 30 పోగులు ఏమో చుట్టుకోవాలి మనం. ఆ విధంగా బ్యాంగిల్గా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే మధ్యలో గాజుల బ్యాంగిల్స్, కలర్ గాజుల బ్యాంగిల్స్ వేసుకొని అటు ఇటు, ఇప్పుడు గోల్డ్ కలర్ మనం గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదండి, అటు ఇటు మధ్యలో గాజువి, అట్లానే ఇవి కూడా అటు ఇటు 4 బ్యాంగిల్స్, 2 చేతులకి అటు 2 ఇటు 2, మధ్యలో ఏమో గాజు బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుందండి. అది హెవీ వాటికి అనుకోండి, హెవీ వాటిలో మధ్యలో ఇవి వేసుకుంటే బాగుంటుంది. అట్లా మనం పేరప్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ప్రతి వాళ్ళ దగ్గర ఉండవలసిన సెట్లలో ఇది ఒకటి సింపుల్గా తక్కువ బడ్జెట్లోనే మీకు అయిపోతుంది ఇది. సో అందుకని ఇది ప్రిఫర్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. అందరి దగ్గర ఉండవలసిన బ్యాంగిల్స్లో ఇదొక మోడలు. ఈజీగా కూడా ఉంటుంది, మనకి చూడటానికి హెవీ అనిపించదు, కానీ గ్రాండ్ లుక్ వస్తుంది, బాగుంటుంది. బ్యాంగిల్ ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదండి. 4x4 స్క్వేర్ బ్యాంగిల్ని డైమండ్ షేప్లో తిప్పిపెట్టి, అది నెక్స్ట్ 3mm స్టోన్స్ 2, మళ్ళీ నెక్స్ట్ 2, ఇలా మళ్ళీ డైమండ్ షేప్ది, అట్లా 1x1 సేమ్ అలానే రన్ చేస్తూ ఉన్నాను. 1x1 అలానే బ్యాంగిల్ రౌండ్గా అలానే చేసుకున్నాను. దీనిలో కలర్స్గా కూడా చేసుకోవచ్చు. ఈ స్క్వేర్ కుందన్ దగ్గర గ్రీన్ కానీ, పింక్ కానీ, పర్పుల్ కానీ, రెడ్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే చెప్పాను కదండి ఇందాక, అదైతే అన్నిటికీ యూజ్ అవుతుంది అని, ఆల్ పర్పస్గా ఉంటుందని నేను వాళ్ళకి వైట్తో చేయించుకుంటే బాగుంటుందంటే ఓకే అనేసారు. అదండి, చూసారు కదా. ఈ విధంగా మొత్తం చేసేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే మొత్తం ఈ 4 బ్యాంగిల్స్ కూడా ఇదేనండి, ఇదే విధంగా చేసుకోవాలి. ఈ వీడియో ఎప్పుడో నేను రికార్డ్ చేశాను కానీ అప్లోడ్ చేయటం అవ్వలేదండి. చాలా టైం కుదరక ఇప్పుడు లేట్గా చేస్తున్నాను. ఇంకా చాలా బ్యాంగిల్స్ వీడియోస్ ఉన్నాయండి. ఎలా ఉంది, టోటల్గా అయితే 4 బ్యాంగిల్స్ ఇవి నచ్చాయా అండి? నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.